ఇది చాలా ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఫోక్స్. ఎందుకంటే ఇండియాలో చాలా మంది శివుని కుమారుడైన కార్తికేయుడు ఉత్తర భారతదేశంలో అసలు పూజించబడని అని అనుకుంటున్నారు. కానీ మనం ఇప్పుడు మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఇక్కడ కార్తికేయుడికి అంకితం చేయబడిన ఒక గుహ ఉంది. రండి వెళ్దాం. మీరు చూస్తున్నట్లుగా ఈ గుహ ఆలయం లాక్ చేయబడి ఉంది. ఆ మెష్ గేట్ ద్వారా లోపలికి చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది. ఈ గది లోపల ఒక విదేశీ శైలిలో చెక్కబడిన ఒక విగ్రహం ఉంది. నేను ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూడబోతున్నాను. ఈ విగ్రహంలో ఏదో చాలా వింతైన విషయం ఉంది. ఇది చూడడానికి ఈజిప్షియన్ విగ్రహంలా ఉంది కదా, కానీ తలకట్టు పైన ఫ్లాట్ గా ఉంది. అది రెండు వైపులా కిందకి ఎలా దిగిందో మీరు చూడొచ్చు. రెండు పక్కల అది ఎంత పెద్దగా మందంగా ఉందో గమనించండి. ప్రాచీన ఈజిప్షియన్ విగ్రహాల్లో మీరు సరిగ్గా ఇలాంటిదే చూస్తారు. పైన ఫ్లాట్ గా ఉండి పక్కల వైపు మందంగా సాగే హెడ్ డ్రెస్ ఉంటుంది. కానీ అది అక్కడితో ఆగలేదు. ఆ కళ్ళు మరియు కనుబొమ్మలు కూడా చూడడానికి చాలా వరకు ఈజిప్షియన్ శైలిలోనే ఉన్నాయి. మీరు దగ్గరగా చూస్తే కనురెప్పల పైన వేసిన ఐలైనర్ కళ్ళ కంటే ముందుగా సాగి ఉంది. అలాగే కనుబొమ్మలను కూడా ఆర్టిఫిషియల్ గా పొడిగించారు. ఇది ఈజిప్షియన్ శిల్పకళ మరియు పెయింటింగ్స్ యొక్క ముఖ్య లక్షణం. వాళ్ళ కళ్ళ విషయంలో కూడా సరిగ్గా ఇలాంటి డీటెయిల్ కనిపిస్తుంది. వాళ్ళ బొమ్మల్లో ఎప్పుడు కళ్ళు మరియు కనుబొమ్మల నుండి బయటకి సాగిన లైన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ కేవలం ఒక కోయిన్సిడెన్స్ మాత్రమే అని అనుకుందాం కదా. కానీ ఇతని గడ్డం చూడండి. ఇక్కడ ఈ గుర్తు కనిపిస్తుందా? వాళ్ళు ఈ భాగాన్ని కావాలని పగలగొట్టి తొలగించారు. అవును, ఇక్కడ ఏదో ఉండేది. దాన్ని నాశనం చేయడం వల్లే ఈ గుర్తు కనిపిస్తుంది. ఇది ఒక గడ్డం. అవును, నాకున్న మామూలు గడ్డం లాంటిది కాదు. ఇతని బుగ్గలకు ఎక్కడా జుట్టు కనిపించదు. ఇతని గడ్డం కేవలం గడ్డం కింద మాత్రమే అతుక్కొని ఉండేది. ఇతని గడ్డం కేవలం చిన్ కింద మాత్రమే అతుక్కొని ఉండేది. ఒకవేళ నేను టెక్నాలజీ ఉపయోగించి దీన్ని రీక్రియేట్ చేస్తే అది ఇలా కనిపిస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్ విగ్రహాల మీద మనం చూసేది కూడా సరిగ్గా ఇదే. కొంతమంది నిపుణులు ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మురుగుని యొక్క విగ్రహం అని కూడా వాదిస్తున్నారు. భారతదేశంలోని అత్యంత పురాతన గ్రంథంగా పరిగణించబడే ఋగ్వేదంలో కూడా ఇతని యొక్క ప్రస్తావన ఉంది. మరి లార్డ్ మురుగన్ ఉత్తర భారతీయుడా లేదా దక్షిణ భారతీయుడా? నిజానికి ఆయన ఒక పాన్ ఇండియన్ దేవుడు. కానీ బహుశా ఆయనను ప్రపంచం అంతటా పూజించేవారేమో. ఎందుకంటే ఈ గుహలో మీరు ఇప్పుడే ఆయన విగ్రహానికి ఉన్న ఈజిప్షియన్ ఫీచర్స్ను చూశారు.